नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। ओरुगल्लू के लोगों की देवी श्री भद्रकाली के मंदिर में शकंबरी उत्सव अपने अंतिम दिन पर पहुंच गया। धर्म स्वयं मंत्री कोंडा सुरेखा ने उत्सव में भाग लिया और विशेष पूजा की। चूंकि यह शकंबरी का त्योहार था, इसलिए पुजारियों ने देवी के लिए विशेष पूजा की और फिर देवी को 10 टन सब्जी और फलों से खूबसूरती से सजाया। देवी को 44 प्रकार की सब्जियों, 10 प्रकार के सांग और 17 प्रकार के फलों से सजाया गया। भक्तगण पारंपरिक पोशाक पहने देवी के दर्शन के लिए कतारों में खड़े थे। इस अवसर पर धर्म स्वयं मंत्री कोंडा सुरेखा ने देवी के दर्शन किए और उन्हें प्रणाम किया। इससे पहले पुजारियों ने मंत्री कोंडा सुरेखा का पूर्ण कुंभ से स्वागत किया। भक्तों ने देवी को अपनी श्रद्धा अर्पित की, जो फूलों की माला से सजी हुई थी। मंदिर परिसर से देवी के नाम के जाप से गूंज उठा। देवी के दर्शन के लिए भक्त मंदिर परिसर में कतार में खड़े रहे। భద్రకాళి శాకంబరి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది। మరి ముఖ్యంగా శాకంబరి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా వరంగల్లో అంగరంగ వైభవంగా జరుగుతాయి। మరి వేలాదిగా భక్తులు ఇక్కడ వచ్చి వారి యొక్క మొక్కులు మొక్కి అమ్మవారిని మరి దర్శించుకొని వెళ్ళడమే కాకుండా ప్రతి శుక్రవారం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మరి ఒక పండగ వాతావరణం నెలకొని ఉంటుంది। మరి శాకంబరి ఉత్సవాలు ఎప్పటి నుంచి అంటే గతంలో పూర్వకాలంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఋషులు వెళ్ళి మరి అమ్మవారిని ప్రజలు తిండికి అలమటిస్తూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు। మరి వారికి ఒక పరిష్కారం అంటూ ఇవ్వాలి అంటే మీ ద్వారానే అవుతుంది మరి అని చెప్పి వారు వేడుకున్నప్పుడు అమ్మవారు ఆలోచించి మరి నిజమే కరువు కాటకాల నుండి ప్రజలను బయటకు తీయాలి అనేటువంటి ఆలోచనతోటి ఆమెలో ఉన్నటువంటి శక్తి ద్వారా ఆమె ఒంటిలో నుంచే ఈ కూరగాయలు, పళ్ళు, ఫలాలు అన్ని కూడా పుట్టుకురావడం, దాంతో పాటుగా వర్షాలు పడి పంటలు పండి మరి ఆ తర్వాత అనారోగ్యాలన్నీ కూడా పోయి అందరూ కూడా క్షేమంగా ఉండి అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మరి మన భవిష్యత్తు తరాలకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే కార్యక్రమం చేయడం జరుగుతుంది। దాంట్లో భాగంగానే ఈరోజు ఈ శాకంబరి ఉత్సవాలు నిర్వహించాము। మేము ప్రతిసారి కూడా ఇది పెద్ద ఎత్తున చేస్తాము కాబట్టి ఇక నుంచి మన వరంగల్లో కూడా చాలా సస్యశ్యామలంగా ఉంటుంది। ఇప్పుడే అమ్మవారికి కూడా మేము కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పనులు మొదలుపెట్టాము। రాబోయే శాకంబరి ఉత్సవాల వరకు కొంచెం రూపురేఖలు కూడా మార్చి మరి అమ్మవారికి ఇంకా భక్తులకు కూడా మంచి సౌకర్యం కల్పించి ఇంకా ఎక్కువ పర్యాటక